అసురులపై అవిశ్రాంతంగా సాగిన యుద్ధంలో చివరకు ఇంద్రుడు గెలిచాడు. ఆ విజయోత్సాహంతో దేవేంద్రుడు సభ తీర్చాడు. నేడు నాకు మిక్కిలి సుదినం. ఈ ఆనంద సమయాన మీ అందర్నీ అనుగ్రహిస్తున్నాను. మిమ్మల్నందర్నీ ఒక్క నెలపాటు హిమాలయ విహారానికి పంపదల్చాను అనగానే అంతా ఆనందించారు, ఆడారు, పాడారు. మరీ ఒక్క నెలే అంటే ఎలా స్వామీ? కనీసం ఓ 2-3 నెలలైనా ఉంటే బావుంటుందేమో అన్నారంతా. అలా అయితే వినండి. ఒక్క నెలలో తిరిగి సురలోకానికి రాలేని వారంతా శాశ్వత భూలోకవాసులుగా ఉండవలసిందే అని సెలవిచ్చాడు ఇంద్రుడు. అవును కదా, ఆ భూలోకంలో ఎంత చూసినా ఏముంటుంది గనక? రంభా ఊర్వశిలను తలదన్నే సౌందర్యాలు, సురపానీయాలను మించిన సిరులు అక్కడేమున్నాయని అని అనుకుంటూ అక్కడున్న యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు అందరూ తలో వరం అందుకుని సురలోకం నుంచి భూలోకం వైపు నడుస్తున్నారు. ఇంతలో ఆ క్యూలోకి ఓ యక్షకన్య వచ్చింది. వరం ప్రసాదిస్తున్న దేవేంద్రుని వంక చూసి, స్వామీ, నాకు మాత్రం కనీసం ఓ 3 నెలలైనా భూలోకవాసాన్ని అనుగ్రహించండి. ఒకవేళ కుదరదు అంటే శాశ్వత భూలోకవాసానికైనా నేను రెడీ అంది. అప్పుడు ఆశ్చర్యపోవడం సురరాజు వంతైంది. ఏంటి, శాశ్వత భూలోకవాసం చేసేంత సౌందర్యం, సురభోగాల్ని మించిన స్వర్గం భూలోకాన ఏముందని కోరుతున్నావు? ఇంతకీ ఏమిటి నీ కోరిక? అడిగాడు ఇంద్రుడు. దేవేంద్రా, స్వర్గాన్ని మించిన హాయి, అమృతాన్ని తలదన్నే ఆనందం, కల్పవృక్షం కామధేనువు కూడా సృష్టించలేని అద్భుతాలు అతని హార్మోనియం మెట్లమీద పురుడు పోసుకుంటాయి. దాన్నే ఇళయరాజాగారి పాట అంటారు. అందుకే లయరాజు స్వరాన్నై నన్ను ఒక్కసారి భూలోకాన పుట్టించు భగవాన్. ఇక భూలోకాన ఉన్నంతకాలం నేను అమరనే సెలవిచ్చింది ఆ యక్షగీతిక. నిజమే కదా, సాహిత్యానికి జీవం పోసేది సంగీతం అయితే అది లయరాజు ఇళయరాజా సృజన అయితే బంగారానికి తావి అబ్బిన రీతి. ఇక ఆ పాటల సౌందర్యం వర్ణింపగలమా మనం? చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి, చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి, ఇద్దరొత్తికైనారు, ముద్దు ముద్దుగున్నారు, ఇద్దరొత్తికైనారు, ముద్దు ముద్దుగున్నారు, చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి. అందుకే ఇళయరాజాగా మనం పిలుచుకునే అతను నిజానికి పాటల మాంత్రికుడు, స్వరపుంగవుడు, మొత్తంగా సంగీత సరస్వతి పుంభావ స్వరూపం. ఈ పిల్లకు మనసైంది, ఆ కళ్ళకు తెలిసింది, ఆ పిల్లాడు వలచింది, ఈ బుగ్గకు సిగ్గైంది. 4 దశాబ్దాలుగా అన్ని భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు స్వరాలు అల్లి గాన్ విత్ ద విండ్ మొదలుకుని పాశ్చాత్య సంగీతంలోనూ మకుటంలేని మహారాజుగా వెలుగుతున్న ఆ జ్ఞానియే మన ఇసైజ్ఞాని. ఏకాంత వేళ, ఏకాంత సేవ, ఏకాంత వేళ, ఏకాంత సేవ, పడుచమ్మ దక్కి, బిందెల్లే బిందు, కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా అల్లె పువ్వుల్లో కావల్లే కన్నుల్లో ఎల్లెల్ల ఏకాంత వేళ, ఏకాంత సేవ, ఏకాంత వేళ. అతనికి అభిమానులంటూ ఉండరు, అందరూ ఆరాధకులే. విమర్శకులంటూ ఉన్నా వారిదీ విస్మయమే. ఒక సినీ సంగీత దర్శకుడికి యావత్ సంగీత ప్రపంచం ఇంతగా పట్టం కట్టడం ఏమిటి? ఎక్కడా కనీవినీ ఎరుగం కదా. ఇంతకీ ఏంటి అతని పాటలు కలిగించే మత్తు, స్వరాల గమ్మత్తు? అవి వింటే ఎందుకు మన మనసుల్నుంచి ఇట్టే తొలుగుతాయి విపత్తులు అంటూ పారవస్యంతో మునిగిపోతారందరూ. అంతగా పొంగిపోయేందుకు అతని పాటల్లో ఏముంటుంది అంటే హార్మోనియం మనసు, వాయులీనం సొగసు, తబలా తకధిమి, గిటారు జిలిబిలి, అన్నింటినీ మించి సరిగమ పదని స్వరాల మాటున దాగున్న సరసమైన మాటలు. ఇలా అన్నింటిలోనూ స్పష్టతే. ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూసిన పొదరిల్లు, అందమైన లోకం అందుకోనా, ఆదమరిచి కలకాలం ఉండిపోనా. ఆకాశంలో ఆశల
ఇళయరాజా గారు తన స్వరరచనతో శుద్ధమైన సాంప్రదాయకృతిని అందించినా, రాగమాలిక సృష్టించినా, వలపు పాటలతో పరవళ్లు తొక్కించినా, సరస సల్లాపాల వర్షం కురిపించినా అన్నింటా మధురిమే. ఏ భాషలో పాట చేసినా అందులో పదాల రమ్యత చెడకుండా, సంగీత రచనలో పాట గాడి తప్పకుండా గీతాల రూపంలో అద్భుతాలు సృష్టించడం కేవలం రాజాగారికే చెల్లింది. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందా, వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందా, చిరుగాలై కొండ కోనల్లోన తేలి, చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి. ఒకటా రెండా, పదులు, వందలు, వేలు, ఏ పాట విన్నా అదే అందం. అసలు యక్ష ప్రశ్నలకన్నా చిక్కైన ప్రశ్న ఏంటో మీకు తెలుసా? ఇళయరాజాగారి పాటల్లో మీకు నచ్చిన పాట ఏది అని ఎవరైనా అభిమానుల్ని అడిగితే, బాబోయ్ దీనికి సమాధానం చెప్పడం కష్టం అంటారు అతని అభిమానులంతా. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మనసులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏదెందుకో ఎవరితో పొందుకో. మంచు కురిసే వేళలో. భారతీయ సంగీతాన్ని, ముఖ్యంగా దక్షిణ భారత సినీ సంగీతాన్ని ప్రపంచానికి వినిపించి ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్న ఇళయరాజాగారు స్వరాలు సమకూర్చిన పాటలు వేలల్లోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం రాసి తగ్గినా వాసి మాత్రం తగ్గకుండా ప్రతి పాటకు వన్నె పెట్టడం ఈ స్వరకారుడికి మాత్రమే తెలిసిన నేర్పు. ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్ళు, జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు, పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు. ఘల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు, ఝల్లు ఝల్లు ఝల్లున పొంగు నింగి ఒళ్ళు, వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు, వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు, ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు. దర్శకుల మనోభావాలకు రంగులేసి, ప్రొడ్యూసర్ల పెట్టుబడికి రాసులు రాల్చి, హీరో ఇమేజ్లకు కిరీటాలు పేర్చి, సంగీతం ఇళయరాజా అన్న ఒక్క పేరును చేర్చిన సినిమాలన్నింటినీ విజయ పథంలో నడిపించిన ఘనత ఇళయరాజాగారిదే. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు, ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా. మన మనసు ఆనందంగా ఉన్నప్పుడు కొన్ని పాటలు, అలసట ఉన్నవేళ ఇంకొన్ని, ఒంటరితనంలో మరికొన్ని, ఇలా రకరకాల భావాలకు చేయూతగా రకరకాల పాటలు వినాలనుకుంటాం, అవునా? కాని అదేంటో ఇళయరాజాగారి పాట ఒక్కటి వింటే చాలు, మనసు లోపల్నించి ఏదో ఆనందం, మనసులోని భావాలను సంతోషంగా మలిచే ఆహ్లాదం మన సొంతమవుతాయి. అందుకే దశాబ్దాలు గడిచినా ఇళయరాజాగారి పాట ఏదైనా మన వీణులని తాకిందా అంతులేని పారవస్యం మన సొంతం అవుతుంది. అందుకే పాటల్లో అక్షరానికి అస్తిత్వం కరువై
తెలుగు సినీ గీతానికి రేచీకట్లు కమ్మి చిత్ర పరిశ్రమ ప్రస్థానంలో గీతం యొక్క గమ్యం ప్రశ్నార్థకమైన వేళ రేపల్లెలో ఎదలను రంజింపచేయడానికి దివినుంచి భువికి వచ్చిన కృష్ణుడి వేణుగానంలా ఈ కాలంలో మన జీవితాల్ని రసమయం చేయడానికి ఏ యక్షుడో స్వర్గాన వరం పొంది ఇళయరాజాగా ఇక్కడ జన్మించి తన పాటలతో గాయపడిన మన గుండెలకు లేపనాలద్ది ఆనందంతో ఎగిసిపడే మనసుకు అంగరంగ వైభవాలు చల్లి మనల్ని సేదతీరుస్తున్నాయి. అందుకే అభిమానులంతా వందిమాగదులై నేడు ముక్తకంఠంతో అంటున్నారు, లయరాజా జయహో, ఇళయరాజా జయహో.